మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అండ్ ఇప్పుడే రామ్ చరణ్, శంకర్ గారు అండ్ రాజు గారు చేసినటువంటి అద్భుతమైన గేమ్ చేంజర్ సినిమాని అయితే చూడడం జరిగింది. అండ్ ఈ సినిమా కోసం అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ, అందరు ఫ్యాన్స్ అని చెప్తాను. ఎందుకంటే ఈ సినిమా ఎప్పుడో రావాలి, బట్ అలాంటిది కొంచెం డిలే అవుతూ పండగనైతే స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. జనవరి 10th సంక్రాంతి కాస్త ముందుగా వచ్చేసిందని చెప్పొచ్చు. అయితే ప్యూర్లీ మనకు ముందు నుంచి ట్రైలర్ చూసినప్పుడు కూడా ఇది ఒక పొలిటికల్ డ్రామాస్ లో శంకర్ గారు ఒకప్పుడు ఇచ్చిన సినిమాలు చాలా చాలా బాగున్నాయి. అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుంటుంటాం ఇంకా కూడా. సో ఇప్పటికీ ఒక పొలిటికల్ సినిమా అంటే ఆయన తీసిన పాత సినిమాలు మనకు గుర్తొస్తూ ఉంటాయి. సో అదే రీతిలో కొంచెం మోడర్న్ టచ్ ఇచ్చి చాలా హై క్వాలిటీలో గ్రాండియర్ విజువల్స్ తోటి ఒక గ్రాండియర్ పర్ఫార్మెన్స్ ని, అంటే ఫ్యూచర్ లో ఇలాంటివి జరగొచ్చేమో. నాకు ఒక షాట్ ఉంటుంది, రివీల్ చేయాలని అనిపించట్లేదు. డ్రామ్స్ తోటి ఒక షాట్ ఉంటుందబ్బా, ఆ షాట్ అయితే అదిరిపోయింది. చాలా లైక్ హైలైట్ చేస్తూ మన హీరోస్ ని హైలైట్ చేస్తూ చూపించే విధానాల్లో శంకర్ గారు తోపబ్బా. సాంగ్స్ తీయడంలో కానీ, ఎక్కువ మందిని గ్రాండియర్ గా తీయడంలో శంకర్ గారు అయితే ది బెస్ట్ అనుకోవచ్చు. భారతీయుడు 2 అలా అవ్వడం వల్ల గేమ్ చేంజర్ మీద చాలా ప్రెషర్ అయితే పడింది కానీ, బట్ సినిమా అయితే నాకు చాలా చాలా నచ్చింది. ముఖ్యంగా రామ్ చరణ్ గారు చూపించిన వేరియేషన్స్ చాలా చాలా బాగున్నాయి. బట్ కియారా అద్వానాకి ఇంకొంచెం స్కోప్, ఇంకొంచెం క్యారెక్టరైజేషన్ పెంచితే బాగుండు అని అనిపించింది. సో ఫ్రెండ్స్ పరంగా కూడా మనకు తెలిసిన చాలా యాక్టర్స్ ఇందులో ఉంటారు. అరే వీళ్ళున్నారా అని అనిపిస్తుంది. బట్ యాజ్ యూజువల్ శ్రీకాంత్ గారు, ఎస్జే సూర్య గారు, సముద్రగని గారు, రామ్ చరణ్ గారు, అంజలి గారు అత్తరు కొట్టేశారనమాట. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. టోప్ సాంగ్ అయితే విజువలైజ్ గా చాలా బాగుంది. వాళ్ళ డాన్స్ మూమెంట్స్ కానీ, గ్రాండియర్ గానీ చాలా చాలా బాగుంది. జానీ మాస్టర్ గారు బాగా కొరియోగ్రాఫ్ చేశారు దీన్ని. అండ్ ఇంకా చూసుకుంటే జరగండి కూడా మంచి గ్రాండియర్ గా ఉంది. కియారా అండ్ రామ్ చరణ్ గారి కాంబినేషన్, వాళ్ళిద్దరు కాంబినేషన్ సీన్స్ కూడా చాలా చాలా బాగున్నాయని చెప్పొచ్చు అనమాట. సో మీరు ఈ వీకెండ్ లో ఏ సినిమా చూడాలి అంటే, ఇంకా పండగ స్టార్ట్ అవుతుంది, అందరూ ఇప్పుడిప్పుడే చుట్టాలు ఇంటికి వస్తూ ఉంటారు కదా, సరదాగా వెళ్ళి గేమ్ చేంజర్ చూడండి. డెఫినెట్ గా అది చూసిన తర్వాత అరే మనం కూడా ఇలా చేస్తే బాగుండు కదా, మన భవిష్యత్తు కోసం మనం ఇలా ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన అయితే మీకు కూడా వస్తుంది అని నేను అనుకుంటాను. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ ఫన్ వీడియోస్ కోసం మీరేం చేయాలి? ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.